ప్రస్తుతం రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు చాలా మౌనంగా ఉన్నారు. మౌనంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓకే. అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయి. కాకపోతే కూటమిలో కాస్తంత లొసుగులున్నాయా అనే ఒక చర్చ అయితే నడుస్తోంది. ఇది ఒక డౌట్ మాత్రమే. ఎందుకంటే అఫీషియల్‌గా అయితే మాత్రం ఎక్కడా ఎలాంటి వివాదాలు లేవు. ఎలాంటి విభేదాలు లేవు. కూటమి చాలా సఖ్యతతోనే ఉంది. కూటమి ధర్మంతోనే ముందుకు నడుస్తుంది. అయితే ఇక్కడ తాజాగా ఈ డౌట్ ఎందుకు రేజ్ అవుతోందంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆ భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి సంబంధించి మాత్రమే చంద్రబాబుతో వేదిక పంచుకున్నారు. తర్వాత ఎక్కడ ఇద్దరు కలిసింది లేదు. మొన్న ఆ సీడ్ యాక్సెస్ రోడ్ అమరావతికి సంబంధించి అతి తొలి మెట్టు, తొలి అడుగు అన్నారు. అందులోనే ఆయన కనిపించలేదు. అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఆయన పాల్గొనలేదు. ఓకే. అదే రోజు వేరే కార్యక్రమాల్లో ఉన్నారాయన. స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా కాకినాడ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కానీ అమరావతిలో పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుక చాలా కీలకం. అక్కడికి రాలేదు. అలాగని కాకినాడలో పాల్గొన్నారు. పాల్గొనకుండా లేరు. దూరంగా అయితే లేరు. కానీ కూటమితో కలవడానికి, టీడీపీతో కలవడానికి ఎక్కడో ఇబ్బంది పడుతున్నారా? అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. ఆయనకు అనారోగ్యం లేదని కూడా కాదు. ఆయన భుజానికి సంబంధించి ఏదో ఆపరేషన్ చేయించుకున్నారు. ఓకే. మళ్ళీ క్యూర్ అయ్యారు. బయటకొచ్చారు. అంతా బానే ఉంది. అంటే ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఆయన పని ఆయన చేసుకుంటున్నారు జనసేన అధినేతగా. అంతే తప్ప కూటమితో గతంలో లాగా రాసుకు పూసుకొని తిరగట్లే. ఎందుకంటే పొత్తు ధర్మం ప్రకారం ఇద్దరు నాయకులు, ముగ్గురు నాయకులు నుంచి కూర్చోవాలి. ఇటువంటివన్నీ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. కానీ ఏదో గ్యాప్ వస్తుందా అనే డౌట్ అయితే రేజ్ అవుతుంది. దీని వెనక సవాలక్ష కారణాలు ఉండొచ్చు. స్థానిక ఎన్నికలకు సంబంధించి 30% పట్టుబడుతున్నారు. ఆ 30% ఇచ్చేందుకు సుముఖతగా లేదు అనేది ఒక ప్రచారం. అది ప్రచారం మాత్రమే. ఇస్తే ఇచ్చేయచ్చు చెప్పలేం. అలాగే ఇప్పట్లో లోకేష్ గారిని సీఎం చేయడానికి సిద్ధమవుతోంది ఈ ఏడాదిలో. అందుకు కూడా ఆయన అంగీకారంగా లేరు అనేది ఒక చర్చ నడుస్తుంది. ఇది కూడా ఒక డౌటే. నిజమా కాదా అనేది తెలియాలి. అంటే ఇవన్నీ కారణాలు. చాలా కారణాలే. అలాగని చెప్పి అబ్బే ఏమి లేదు మా 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 మధ్య బానే ఉందని కూడా చెప్పొచ్చు. త్వరలో బయటకొచ్చి. అన్నీ సద్దుమణిగిపోతాయి. కాకపోతే ఏదో గ్యాప్ అయితే వస్తోంది ఇద్దరి మధ్య. అందుకే పవన్ మౌనంగా కాస్తంత దూరంగా ఉంటున్నారు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.